మొత్తానికి రేవతి అయితే చికెన్ పెట్టేసింది. రెడీ రేవతి నువ్వేనా చెప్పు రేవతి అందరికి. నా ఛానల్ అది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మాత్రం అందరూ తప్పకుండా చూడండి. అమ్మా అదుగోను 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 అదుగోను. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ విలేజ్ రేవతి రాజు బ్లాగ్స్కి. షూ అంటున్నారు రేవతి వాళ్ళు. బయటికి వెళ్ళిపోతున్నారు రేవతి, నేను మా కూతురు. హాయ్ చెప్పు ఖచ్చితంగా. ఇంకా ఇంకా హ్యాపీ సండే అందరికి. ఇంకా ఇంకేముంది, చికెన్ తెచ్చాడు మా ఆయన, చెయ్యాలి. పాపకు స్నానం చేయించాలి. మా అక్క దగ్గరికి వెళ్తున్నాను. ముందుగా మీకు వీడియో చూపిస్తాను. నేను మా రక్షిత వెళ్తాను. మా అక్కని మా అక్క కొడుకు బిట్టు చూసేదానికి. సండే కదా, వాళ్ళకి లీవ్ ఉంటది. ఏం లేవు, ఆల్రెడీ స్కూల్కి సెలవులు ఇచ్చేసారు కదా. ఇవ్వలేదా వాళ్ళకి? ఇవ్వాలా, వాళ్ళ అడ్మిషన్స్ చేయాలంట. అందుకని వీడియోస్ ఎవరు చేస్తారు? వెళ్ళిపోతే నేను వచ్చేస్తాను కదా మళ్ళీ. వన్ డేనేనా? అదే ఫ్రెండ్స్, హ్యాపీ సండే అందరికీ. నేను నా కూతురు ఇలాగా హ్యాపీగా ఇప్పుడే ఉదయాన్నే లేసాం. ఒక టీ తాగేసి ఇలా బయటకు వచ్చా. అంటే ఉదయాన్నే లేసాను, చికెన్ అయ్యింది తెచ్చేసేలే. అది కూడా చూపిస్తా, మళ్ళీ నమ్మరు కదా అందరూ. సో మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న ఎవరైనా ఉంటే దయచేసి ఒక లైక్ ఇవ్వండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి. ఏం లేదు, రేవతి వాళ్ళ అమ్మాయితో వస్తూ ఉంది. ఆల్మోస్ట్ కావాల నుంచి బయలుదేరిందంట, ఇంకా హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తుంది అనమాట. రేవతిని తీసుకొని వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తున్నారు, ఆత్మకూరు. ఇప్పుడు మనం నెల్లూరులో ఉన్నాం కదా, సో వాళ్ళ అమ్మ వస్తే ఆత్మకూరు వెళ్ళొద్ది. సో ఆమె వస్తుంది కదా, స్పెషల్గా ఆదివారం స్పెషల్ ఏముంది, ఆదివారం ఎప్పుడు ఏదో ఒకటి తెచ్చుకుంటాంలే. అంటే మన చేపల కూర ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లైక్ చేయండి ఓకేనా. కూరలు చాలా బాగా వచ్చినాయి. ఆల్మోస్ట్ సబ్స్క్రైబర్లు కూడా బాగానే పెరుగుతూ ఉన్నారు. అంతవరకు చాలా థ్యాంక్స్. మన సెకండ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి, రాజు వాణిమల్లి. దానికి కొంచెం వ్యూస్ చాలా వరకు తగ్గిపోయినాయి, ఒకసారి చెక్ చేయండి. అంటే వీడియోస్ పెట్టి కూడా 2 months అయిపోయింది కదా దాంట్లో కూడా. సో అందుకని దానికి కూడా వ్యూస్ తగ్గినాయి. సబ్స్క్రైబర్లు కూడా దానికి అలాగే ఉన్నారు, కిందకి పోలేదు పైకి పోలేదు. ఓకే, నెక్స్ట్ మంత్ నుంచి అయితే మన సెకండ్ ఛానల్ కూడా వెళ్ళిపోతాం. ఈ ఛానల్ మాత్రం ఒక 1000 వరకు సబ్స్క్రైబర్ కావాలి కదా ఖచ్చితంగా. ఇప్పటివరకు వాచ్ టైమ్ అవర్స్ బాగానే ఉంది, సబ్స్క్రైబర్స్ కొంచెం తక్కువయ్యారు. సో సబ్స్క్రైబర్స్ కూడా మేము త్వరలో రీచ్ అయిపోతాం. రీచ్ అయిన తర్వాత అంటే 1K వెళ్ళిన తర్వాత ఒక కేక్ కోసేసి కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని. అంటే ఫస్ట్ ఛానల్లో జరిగిన అన్యాయాలు సెకండ్ ఛానల్ జరగకూడదు, ఇది రేవతి ఛానల్ కదా, అందుకని చెప్పేసి. మా రక్షిత వచ్చేసి ఇప్పుడు 9th month. మా రక్షితని మీకు పరిచయం చేయలేదు కదా, మా రక్షితకి ఇప్పుడు 9th month, August 4 అనమాట, 2023 August 4న మన బేబీ. కావులోనే పుట్టింది, కాకపోతే ఇప్పుడు నెల్లూరులో ఉంది. కావుల్లో ఏమి దోమ కొడుతున్నాయని చెప్పేసి కాదులు, అలాగని కాదు, ఇంకా నా డ్యూటీ నెల్లూరులోనే కాబట్టి అందుకని చెప్పేసి నెల్లూరుకి షిఫ్ట్ అయిపోయాము మేము. మేము ఉండే ఇల్లు కూడా చూపిస్తాను. ఇదిగో మా బర్రెలు కాదు ఆవులు. ఒక తోలికెళ్ళే వాళ్ళు వస్తారు కదా, వస్తే పంపించేస్తాం వాటిని కూడా. నేను ఉండాలి, నేనైతే ఊరికి వెళ్ళడం లేదు, రేవతి అయితే వెళ్తా ఉంది. హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు. నిద్ర వస్తున్నట్టుంది, ఇప్పుడే ఇడ్లీ తినేసావమ్మా? తినేసా బుజ్జి కన్నా, ఎలా తిన్నావు? తినేసావు అనమాట అయితే. ఓకే రేవతి ఏం చేస్తున్నావు? ఏమేమి పోయమంట ఇప్పుడు? పాపకి స్నానం చేపిస్తున్నా. చూద్దాం, మీకు చికెన్ చూపిస్తాను చెప్పాను కదా మనం తెచ్చింది. మౌనిక ఎట్లా ఉందో? హాయ్ మౌనిక. హాయ్. ఏమే శివంగి పిల్ల అలా వచ్చి ఒక దాక్కుంటా ఉంది. నేను తల కూడా దూకాలి, అట్లాగే వచ్చేసాను కదా. ఏముంది చికెన్లో చూద్దాం. బుజ్జి కన్నా లైట్ వేసుకుంటే ఇది నెలగలేదా? సారీ, వెలిగిందిగా. అది కాదు సంగతి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ముందు సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, లైక్లు కొట్టండి బాగా. రేవతి నువ్వేనా చెప్పు రేవతి అందరికి. నా ఛానల్ అది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మాత్రం అందరూ తప్పకుండా చూడండి. ఇప్పుడు ఏడుస్తుందా రేవతి? వస్తుంది అట్లా
అమ్మా తా 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 తాను తాను అమ్మాను 9th మంత్కి అమ్మాను అమ్మాను అదుగను అమ్మా అను 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 అనమ్మా 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 హాయ్ చెప్పు అను అను పడుకుంటా వేళకెళ్ళి పడుకుందావా పడుకుంటావని చెప్పు అను అనమ్మా బుద్ధి 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 అదే మా రక్షిత ఉదయాన్నే లేసి స్నానం చేసేసింది, అన్నీ ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ టిఫిన్ కూడా తినేసింది. ఒక ఇడ్లీ సగం తింటుంది అనుకుంటా, ఏదోలే వడ ఇడ్లీ కలిపి పాలు పోస్తే తింటుంది. కొట్టకూడదమ్మా డాడీని, డాడీని కొడితే ఎట్లాగా? హాయ్ చెప్పమ్మా. మొత్తానికి రేవతి అయితే చికెన్ పెట్టేసింది, రెడీ అయిపోయిందా? లేదా దీంట్లో పెట్టుంది అది చికెన్ త్వరగా అయిపోతుంది, అదే వేపుకూర నాటుకూర, అందుకని తొందరగా ఉడకదని కుక్కర్లో 2 విజిల్లు. చేసి త్వరగా చేస్తే టైం అవుతుంది చెప్పు. నువ్వు చేస్తే తొందరగా నేను చేస్తాను. అయిపోయింది. ఉప్పు కారం ఎప్పుడు పెట్టేట్టున్నావా? ఓకే, అందరికీ హ్యాపీ సండే. ఫోటో అనేది అది పెడతా, ఫోటోలు పెడతా.